ఎవరో రోడ్డుకు అడ్డంగా కారు పెట్టారు. ఏంటిది? ఎందుకు మా దారికి అడ్డొచ్చావు? నా సత్తా ఏంటో మీకు తెలియజేయడం కోసం. సాక్ష్యాధారాలు చూపించి నన్ను అరెస్ట్ చేయించినా కూడా నేను దర్జాగా బయట తిరుగుతున్నాను అన్న విషయం మీకు తెలియజేయడం కోసం. అందుకోసమే మీకు అడ్డం పడ్డా. సిగ్గులేదు? తప్పు చేసి బెయిల్ మీద బయటకొచ్చి అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా ఇది ఘనకార్యమే. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆనంద గజపతి వర్మ అరెస్ట్ చేయించినా కూడా నేనిలా రోడ్డు మీద తిరుగుతున్నాను అంటే అది నా ఘనకార్యమే కదా. రే అఖిల్, మనిషి అయితే మాట్లాడచ్చు, ఇలాంటి వాడితో మనకేంటి? పద. నో 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 మనిషినే, నేను మనిషినే, మామూలు మనిషిని. అందుకే అవమానం ఫీల్ అయ్యా. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతిసారి అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాను. అందగతెతో నీకు పెళ్లి చేయాలనుకుంది మీ అమ్మ. శ్యామతో నీ పెళ్లి చేయించి మీ అమ్మకు ఊహించని షాక్ ఇచ్చా. అలాంటి కోడలు వచ్చినందుకు మీ ఇంటిల్లిపాది కుమిలిపోతారేమో అనుకున్నా, కానీ అది జరగలేదు. అందుకే మళ్ళీ శ్యామ మీద నింద వేసి తనని ఇంట్లోంచి బయటికి పంపించేద్దామనుకున్నా. కానీ తనే నన్ను జైలుకు పంపించాలని ప్లాన్ చేసి ఎదురు దెబ్బ కొట్టింది. అంత మాత్రాన నేను వదిలేస్తాననుకుంటున్నారా? మీ అంతు చూడ్డం నా జీవిత ధ్యేయం. గుర్తుంచుకోండి. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నువ్వు బెదిరించడాలు హెచ్చరించడాలు తప్ప ఇంకేం చేయలేవు. నీలాంటి వారి బారి నుండి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఏదైనా నీలాగా ఇల్లీగల్ గా చేయను, వెన్నుపోటు పొడవను. లీగల్ గా నేను నీతో ఫైట్ చేస్తా. ఓ, నిన్ను ఓడిస్తా, గుర్తుంచుకో. ఇప్పుడే కదా ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూద్దాం. అరిచే కుక్క కరవదు అంటారు. అయినా వీడి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. అవునరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య, ఏంటి? వీడు కనబడ్డ విషయం, ఇలా నోటికొచ్చినట్టు వాగిన విషయం
ఇంట్లో వాళ్ళకెవ్వరికి చెప్పొద్దు. అనవసరంగా టెన్షన్ పడతారు. అలాగేరా, ఎవరికి చెప్పనులే. కారెక్కు. లోపల ఏం చేస్తున్నావు శ్యామా? అడుగుతోంది నిన్నే. స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? అవతల నీకు సంగీతం నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడేం చేస్తున్నావమ్మా? కొన్ని జీవితాలు అంతే. మనం అందలం ఎక్కించాలని చూసినా అర అంగుళం కూడా పైకెక్కరు. చెప్పు శ్యామ, స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? నిన్ను ఇలా కాదే చెప్తా. ఇంతమంది అడుగుతున్నా కూడా సమాధానం చెప్పడం లేదు అంటే ఏదైనా తప్పు చేసిందేమో. ఈ ఐశ్వర్యకెప్పుడు శ్యామాని అనుమానించడమే పని. పాపం, శ్యామాని ఎలాగైనా సేవ్ చేయాలి. ఐ మీన్ చెప్పుకోలేంది ఏమైనా చేసిందేమో అంటున్నాను. శ్యామా, పసుపు డబ్బా కనిపించిందా? పసుపేంటి? కిచెన్ లో పసుపు డబ్బా కనపడలేదు అత్తయ్య. స్టోర్ రూమ్ లో ఉంటుంది, తీసుకురా అని శ్యామని పంపించాను. నువ్వు పంపిస్తే శ్యామ స్టోర్ రూమ్కి వచ్చిందా? అవును మావయ్య గారు. మరి ఆ మాట చెప్పొచ్చు కదమ్మా. ఇంతమంది అడుగుతున్నా కూడా అలా సైలెంట్ గా ఉన్నావేంటి? మీరందరూ తలా ఒక పక్క అడిగేసరికి ఏం చేయాలో తెలియక అలా సైలెంట్ అయిపోయి ఉంటుంది మావయ్య గారు. అవునక్క, కిచెన్ లో కారం డబ్బా పక్కనే పసుపు డబ్బా ఉంది కదా. ఇందాకే నేను చూశాను. ఆహా, అవునవును ఉంది. మరక్కడ పసుపున్నప్పుడు పసుపు తెమ్మని శ్యామాని స్టోర్ రూమ్ కి ఎందుకు పంపించావు? పసుపు డబ్బా అక్కడే ఉందని నేనిప్పుడే చూశాను. అనవసరంగా శ్యామాని స్టోర్ రూమ్ కి పంపించానే అనుకున్నాను. పసుపు డబ్బా కనపడింది, అందుకే శ్యామకి చెప్పడానికి వచ్చాను. ఓ, కనపడలేదు కాబట్టి శ్యామాని పంపించావు. కనపడేసరికి ఆ విషయం చెప్దామని వచ్చావన్నమాట, అంతేనా? ఆ అంతే. సంగీత పాఠాలు మొదలు పెట్టడానికి గురువమ్మ రెడీగా ఉంది. వెళ్దాం పదండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నా? నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఈ ఐశ్వర్య సంగతి నాకు బాగా తెలుసు కదా. నిన్ను అనవసరంగా అనుమానించడానికి, అవమానించడానికి ఏ చిన్న తప్పు జరుగుతుందా అని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. అనవసరమైన రాద్ధాంతం చేస్తుంటుంది. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు కదా, అందుకని వాళ్ళకు అబద్ధం చెప్పాను.
హెల్త్ ఎలా ఉంది? పర్లేదండి. ఇంకా గొంతు అలాగే బొంగురుగా ఉంది. 1 minute. ఈ టాబ్లెట్ వేసుకో. మార్నింగ్ కల్లా నార్మల్ అయిపోతుంది. వేసుకో. శ్యామ, ఏంటండి? గుడ్ నైట్. కన్నయ్య, అఖిల్ బాబు ఎంత మంచి మనిషో, తనది ఎంత మంచి మనసో నీకు తెలుసు. అలాంటి మంచి మనిషి మంచి మనసుతో నన్ను సంగీతం నేర్చుకోమని అడిగితే నేనిలా నాటకాలాడుతున్నాను. గురువమ్మకిచ్చిన మాట కోసం నేనిలా అఖిల్ బాబు గారిని మోసం చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో కూడా మీకు తెలుసు. ఎంతకాలం కన్నయ్య నాకు ఈ బాధ తప్పించు, కన్నయ్య నాకు ఈ బాధ తప్పించు. ఏంటోయ్ చీరలన్నీ చాపల్లా పరిచేసావు? ఫ్యాక్టరీ ఫంక్షన్ కి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావడం లేదండి. అన్నీ బానే ఉన్నాయిగా, ఏదో ఒకటి కట్టుకో. ఏదో ఒకటి ఎలా కట్టుకుంటాను? అంత పెద్ద ఫంక్షన్ అంటే మంచి చీర సెలెక్ట్ చేసుకోవద్దా? గంట నుంచి చూస్తున్నాను, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఒక పని చేయకూడదు? ఏంటి? మీరు సెలెక్ట్ చేసి పెట్టకూడదు? నేనా? అవును, మీరే సెలెక్ట్ చేయండి. నేను పెళ్ళాన్ని సెలెక్ట్ చేసుకోగలను గాని పెళ్ళాం కట్టుకునే చీరల్ని సెలెక్ట్ చేయలేను. అబ్బా ప్లీజ్ అలా అనకండి, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. వసంత, నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటావు. నీకు నచ్చింది కట్టుకో. ఇలాంటి డైలాగులు చెప్పి తప్పించుకోవద్దు. మీరు చీర సెలెక్ట్ చేయాల్సిందే, అంతే. తప్పదా? అయితే ఓకే. ఇది బాగుంటుంది, ఇది కట్టుకో. అవునండి, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకని మావయ్య గారు? ఎందుకు వసంత చేతుల మీద జరగకూడదు?
ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి నా మనసు ఎందుకు అలజడికి గురవుతూనే ఉంది. ముహూర్తంలో దోషం ఏవైనా ఉందా అని అనుమానం వచ్చింది. మరోసారి పంచాంగం చూశాను. పంచాంగంలో కాల నిర్ణయ విషయంలో చిన్న ముద్రణాలోపం దొర్లిందని అర్థమయ్యింది. వేరే పంచాంగం తెప్పించి గ్రహస్థితుల్ని మళ్లీ పరిశీలించాను. వసంత పేరు మీద గ్రహాలు అంత అనుకూలంగా లేవు. అందుకే వసంత చేత ఆ ప్రారంభోత్సవం జరిపించకూడదు అని నిర్ణయించాను. అత్తయ్య గారు కాకపోతే నెక్స్ట్ ఆ పూజ నా చేతే చేయిస్తారు. నన్నే ఆ యూనిట్ ప్రారంభోత్సవం చేయమంటారు. మరి వసంత కాకపోతే రేపు ఎవరి చేత ఆ పూజా కార్యక్రమాలు చేయించమంటారు మావయ్య గారు? ఎవరి చేత యూనిట్ ప్రారంభోత్సవం చేయించమంటారు? చెప్పండి మావయ్య గారు, ఎవరి చేత చేయించమంటారు? శ్యామ చేతుల మీదుగా జరిపించాలి. శ్యామ చేతుల మీద? అవును, శ్యామ చేతుల మీదే రేపు ఆ పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం జరగాలి. ప్రస్తుతం శ్యామ తన చేత్తో మట్టి పట్టుకున్నా కూడా బంగారమవుతుంది. తన చేత ఆ కార్యక్రమం జరిపిస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా అభివృద్ధి చెందుతుంది. అది కాదు తాతయ్య గారు. ఇది నా శాసనం. నా మాట ఎవ్వరూ మీరకూడదు. ఇప్పుడిప్పుడే అత్తయ్య గారి మనసులో స్థానం సంపాదిస్తున్నాను అనుకుంటే ఇలా జరిగిందేంటి? క్షమించండి మామయ్య గారు. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. పెద్దవారు అత్తయ్య గారు ఉండగా నేనెలా ఆ కార్యక్రమం చేస్తాను? పైగా ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలన్నీ అత్తయ్య గారి చేతుల మీదుగానే జరిపించారు. అలాంటిది ఇప్పుడు
ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నా? ఏం లేదక్కా, రేపు పూజకు వెళ్ళేటప్పుడు ఐశ్వర్య అక్క నాకు మేకప్ చేస్తానంటుంది. నువ్వేమన్నావు? వద్దని చెప్పాను. కన్నయ్య ఇచ్చిన రంగు నాకుండగా ఇంకా వేరే రంగు ఎందుకు అన్నాను. బాగా చెప్పా. సరే, అక్క అక్క, ఏంటి శ్యామ? ఐశ్వర్య అక్క ఎవరికో డబ్బిచ్చి బ్యాగ్ తీసుకుంటుందక్క. డబ్బులు ఇవ్వడం ఏంటి, బ్యాగ్ తీసుకోవడం ఏంటి? రా అక్క, చూపిస్తాను. నేను చూసానక్క, ఎవరితోనో మాట్లాడింది. కావాలంటే చూడు. ఏది ఐశ్వర్య? ఇంతకు ముందే నేను చూసానక్క, అక్కడే ఉంది. ఏదో బ్యాగ్ తీసుకుంది. ఏదైతే మనకెందుకు, అనవసరంగా ఐశ్వర్య విషయంలో కల్పించుకోకూడదు. తనకి ముక్కు మీద కోపం, దానికి తోడు నువ్వంటే ఇంకా కోపం. అలాంటి మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రేపు ఫ్యాక్టరీ ఫంక్షన్ లో స్వీట్స్ పంచాలి కదా, వంట వాళ్ళని రమ్మని చెప్పాను. మనం దగ్గరుండి చేయించాలి. ఆ ఏర్పాట్లు చూద్దాం పద. ఏంటైశ్వర్య, ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడు లేనిది ఇలా జీన్స్ వేసుకుని? మా లేడీస్ క్లబ్ లో ఇవాళ స్పోర్ట్స్ డే ఉంది. నాకు రావడం కుదరదు అని చెప్పినా కూడా వాళ్ళు చాలా బలవంతం చేశారు. తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నాను. స్పోర్ట్స్ కి ఇలాంటి డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది కదా అని ఈ డ్రెస్ తెప్పించుకున్నాను. అత్తయ్య, ఏంటమ్మా ఈ డ్రెస్ నాకెలా ఉంది? బావుందమ్మా, చాలా బావుంది. అవునవును, నీ ముద్దుల కోడలు ఏ డ్రెస్ వేసుకున్నా నీకు నచ్చుతుంది. ఐశ్వర్య, నువ్వు తొందరగా వచ్చేయమ్మా. రేపు మార్నింగ్ ఫ్యాక్టరీలో పూజ ఉంది కదా, చాలా పనులుంటాయి. అలాగే అత్తయ్య, వచ్చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? ఎందుకమ్మా? అంటే రాత్రికి పార్టీ కూడా ఉంది అత్తయ్య. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా మీరు డిన్నర్ చేసేయండి. అలాగేనమ్మా. లేట్ అవుతుంది అంటున్నావు కదా, డ్రైవర్ని తీసుకెళ్ళు. అవసరం లేదులేండి అత్తయ్య, రేపటి కార్యక్రమానికి సంబంధించి చాలా పనులుంటాయి కదా, నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. పోనీ నీకు తోడుగా అరుణ్ని తీసుకెళ్ళమ్మా. ఆయన వద్దులేండి. అక్కడికెందుకు ఆయన? ఏ, నేను వస్తే నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నీకే. అక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉండేది. అంతమంది ఆడవాళ్ల మధ్య ఉండాలి అంటే నువ్వే ఇబ్బంది పడతావు. ఓ, అది కరెక్టేలే. అత్తయ్య, మరి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఆహా, ఉమ్.
ఎంత మాటన్నది, ఏం పిల్లది ఎంత మాటన్నది. పూల చీర కట్టుకుని నాటుకోడి వండుకొని తోడకడకుస్తానని మాట ఇచ్చింది. తీరానే వెళ్ళేసరికి చెయ్యిచింది. మల్లెపూలు పెట్టుకుని మస్తు మస్తుగుంటది, కౌగిలింత ఇవ్వమంటే పెట్టు చేస్తది. మల్లెపూలు పెట్టుకుని మస్తు మస్తుగుంటది, కౌగిలింత ఇవ్వమంటే పెట్టు చేస్తది. చలి చలిగా ముందంటూ మునిగిపోతాడు, ఆ వంకత ముక్కులోకి దింపుతుంటాడు. దొర దొర సొగసులన్నీ ఆరబోస్తది, ఓర చూపు చూస్తున్నంటే ఉరిమి చూస్తది. పిల్లది ఎంత మాటన్నది, ఏం పిల్లది ఎంత మాటన్నది. పూల చీర కట్టుకుని నాటుకోడి వండుకొని తోటకాడకొస్తానని మాట ఇచ్చింది. తీరానే వెళ్ళేసరికి చెయ్యిచింది. ఈ పాట నేను ఇంతకు ముందు విన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే కన్నయ్య నువ్వే కాపాడావయ్యా. శ్యామ, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే